హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదికి వరదలు వచ్చాయి, గోదావరికి వరదలు వచ్చాయి, భారీ వర్షాలు, బుడమేరు పొంగి పొరలటంతో విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వరద పోయి బురద రాజకీయాల్లో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, రాజకీయ విమర్శ ప్రతి విమర్శలు అన్నీ కూడా రెండు ప్రధానమైనటువంటి పార్టీల మధ్య, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ వరద బురద రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఆక్రమణల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆక్రమణల వల్ల మొత్తము ఈ వరదల్లో విజయవాడ మునిగిపోవటం కానీ, బుడమేరు ఆక్రమణలు కానీ, కొల్లేరు ఆక్రమణలు కానీ ఇవన్నిటి చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో వీటికి కేంద్ర బిందువుగా, ఈ రాజకీయ విమర్శ ప్రతి విమర్శలకి కేంద్ర బిందువుగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు. ఎందుకు ఈ ఇల్లు వివాదానికి కేంద్రంగా మారింది అని అంటే, ఇది ప్రకాశం బ్యారేజీకి పైవైపున, అంటే అమరావతికి వెళ్ళే మార్గంలో కరకట్టకి కృష్ణానదికి మధ్యలో లోపలగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటుంది ఇల్లు. ఆయన ఒక్కరు ఇల్లే కాదు, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం, గోకరాజు గంగరాజు మాజీ ఎంపీ వాళ్ళ ఇల్లు, బీజేపీ పాతూరు నాగభూషణం వాళ్ళ ఇల్లు, అలాగా కొన్ని హిందూ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ స్వామీజీల ఇళ్ళు, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళు చాలా ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అక్కడ. ఏది కరకట్టకి కృష్ణానదికి మధ్యలో, అంటే అది కృష్ణా పరివాహక ప్రాంతంలో. ఈ ఎందుకు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు వివాదాస్పదంగా మారింది అని అంటే, ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొని రావటం, ఆ బోట్లు కూడా మొత్తం బోట్ల ద్వారాగా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి బ్యారేజీని దెబ్బతీయాలని కుట్ర చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బ్యారేజీ కూలిపోతే వరద నీరంతా కూడా కింది ప్రాంతాలకు వెళ్ళి పడితే కొన్ని లక్షల మందిని చంపేసి ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి కుట్ర బన్నాడు అనేటువంటిది మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రులు రామానాయుడు, కొల్లు రవీంద్ర ఇలాంటి వాళ్ళందరూ విమర్శలు చేశారు. ఈ బోట్లు వెనక కుట్ర కోణం ఉంది అని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. ఈ నేపథ్యంలో మరి బోట్లకు సంబంధించినటువంటి వ్యవహారము, ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి భద్రతా వ్యవహారం, వీటితో పాటుగా అసలు ఈ బోట్లు వదలటం ద్వారాగా ప్రకాశం బ్యారేజీలో గేట్లు నుంచి నీళ్లు వెళ్లకుండా నీళ్లకు అడ్డుపడితే అవి బోట్లు, దాని ద్వారాగా చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక దశలో ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక బోటు వచ్చి కొట్టుకొచ్చి ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికే ఈ విధమైనటువంటి కుట్ర ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేసింది. సకాలంలో బ్యారేజీ గేట్లు కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలి అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుంది అనేటువంటిది. ఎందుకు కుట్ర పన్నుతుంది అంటే, చంద్రబాబు నాయుడు ఇల్లును ముంచడానికి అని. చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలి అంటే ఎక్కడుంది అనేటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డునే, కరకట్టకి లోపల, కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉంది. కరకట్ట దాటితే కృష్ణా వాటర్ చుక్క నీళ్లు కూడా అమరావతి వైపు, అమరావతి భూముల్లోకి పడవు. అందుకే కరకట్ట కట్టుకున్నది. ఆ కరకట్ట లోపల ఉన్న ప్రాంతం అంతా ఒకప్పుడు వ్యవసాయానికి దీనికి వాళ్ళ ప్రైవేటు భూములు అవి, వ్యవసాయాలకి ఒకవేళ అప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి ప్రాంతం. అలాంటి వాటిల్లో, అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో కరకట్ట లోపల భాగంలో ఈ విధంగా నివాసాలు ఉండటము, కట్టడాలు కట్టడము తప్పు అని 2014కు ముందు తెలుగుదేశం పార్టీ కూడా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణలు చేసింది. దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడు భవానీ దీపం వైపు నుంచి బోట్లు వేసుకొని వెళ్ళి మరి చూపించి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే, ఇవన్నిటినీ కూలగొట్టాలి, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి, నదీ గర్భంలో ఉన్నాయని ఆరోపణలు చేశారు. సరే, 2014లో
తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, బీజేపీ తెలుగుదేశం కలిసి. ఆ సమయంలో లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ లాంటిదో ఇల్లు అది ఉంది అక్కడ, కరకట్ట లోపల ఉన్నటువంటి ఇల్లు. ఒకప్పుడు అక్రమం అని చెప్పినటువంటి తెలుగుదేశం వాళ్ళు చెప్పినటువంటిది కూడా అది అవన్నీ ఉన్నటువంటిది. దాంట్లోకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు దాంట్లోకి వెళ్ళారు. దాని మీద ఆయన దాన్ని డెవలప్ చేసుకోవటం, మరి వాళ్ళు కొనుక్కున్నాడా లేదంటే వాళ్ళు ఊరికే ఇచ్చారా, గిఫ్ట్గా ఇచ్చారా, ఇది వేరే అంశం. దీని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. వెళ్ళాడు, దాన్ని డెవలప్ చేసుకుని దాంట్లోనే ఉంటున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఈ విధమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించినప్పుడు సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించి ఇది అక్రమ కట్టడం, నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని కూల్చేసాడు. దాని పక్కన దానికన్నా ఇంకా కృష్ణానదికి దగ్గరగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు. మరి దాన్ని కూడా కూల్చాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఆ తర్వాత కొంతమంది మంత్రి సత్యనారాయణరాజు, ఈ గోకరాజు, గంగరాజు వీళ్ళందరూ ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం ఇవన్నిటి మీద కూల్చకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఒకటైతే ఇంకా వేరే ఏదైతే కూల్చలా. కానీ ఒకటి ఈ వివాదాస్పదమైనటువంటి ఇల్లు, అక్రమ కట్టడం అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఇల్లు చంద్రబాబు నాయుడు ఉంటున్నది. మరి అలాంటప్పుడు ఇంతకుముందు ఎన్నో విమర్శలు వచ్చాయి, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు హైదరాబాదులో హైడ్రా తరహాలో కొత్త చట్టమైన తీసుకొచ్చి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, వాగులు, చెరువులు, అదేవిధంగా పార్కుల దగ్గర ఆక్రమణల మొత్తాన్ని తొలగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు. నారాయణ మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు, నొక్కి ఒక్కాడిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆక్రమణలు తొలగించడం అనేటువంటి పాయింట్ వచ్చి హైడ్రా తరహాలో ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసి బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు, విజయవాడలో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ప్రయత్నం మొదలు పెడితే, కొల్లేరులో ఆక్రమణలు తొలగించడానికి ప్రయత్నం మొదలు పెడితే, అదేవిధంగా చెరువులు, కుంటలు, పార్కుల దగ్గర ఆక్రమణలను తొలగించడం మొదలు పెడితే ఫస్ట్ విమర్శ ఏమొస్తుంది? మీరు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళు ఇవన్నీ తొలగించడానికి వస్తున్నారు, ముందు చంద్రబాబు నాయుడు కూడా అక్రమ ఇంట్లో ఉంటున్నాడు కదా, ఆ ఇంటిని ఎందుకు కూల్చరు అనేటువంటిది చర్చ వచ్చేదానికి అవకాశం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఉండాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ చర్చ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది అధికార పక్షానికి. అధికార పక్షానికి ఇంకొకటి ఏంటంటే, ఇది అక్రమ కట్టడము నదీ పరివాహక ప్రాంతంలో ఉండటం ఒకటైతే, రెండవది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు నమోదై ఉంది. ఆ కేసు ఏమిటి? ఆయన అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చి లింగమనేని రమేష్ అనేటువంటి వాళ్ళకి, కొంతమంది వ్యక్తులకి లాభం కలిగించేటువంటి విధంగా వ్యవహరించారు. అందుకోసమని లింగమనేని రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక గిఫ్ట్ కింద చంద్రబాబు నాయుడికి ఈ ఇల్లు ఇచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చి, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చినటువంటి సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడమే కాకుండా ఏపీసీఐడి ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం అటాచ్ చేసింది. చంద్రబాబు నాయుడు ఆస్తులు అటాచ్ చేసినటువంటి వాటిల్లో లింగమనేని రమేష్కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఈ అటాచ్మెంట్లో ఉంది. అంటే సిఐడి కేసులో అటాచ్మెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు, ఆ ఇంట్లో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఇంట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగడం. ఈ రెండు అంశాల మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆ ఇంట్లో ఖాళీ చేసి ఎక్కడైనా సరే ఇంకొక అద్దెంట్లోకి మారచ్చు, లేదంటే ఇల్లు నిర్మించుకోవచ్చు, లేదా ఇల్లు కొనుక్కోవచ్చు, అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తాడేపల్లి కావచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, అలాంటి అవకాశం ఉంది కదా, ఎందుకు ఈ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఇంట్లో ఉంటున్నారు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి కొంతమంది జర్నలిస్టులు, సరే చంద్రబాబు నాయుడిని అభిమానించవచ్చు, తప్పేం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేటువంటి జర్నలిస్టులు కూడా, మీకు అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. కందుల రమేష్ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా ఆయన ఒక ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్పి
ఎందుకు ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉండటం, మారచ్చు కదా ఆ ఇంట్లోంచి, ఇన్ని వివాదాల మధ్య ఎందుకు అనేటువంటిది ఆయన కూడా సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజనీతి అనే ఒక ఛానల్ నడుపుతున్నటువంటి సీనియర్ జర్నలిస్టు కల్లూరి సురేష్, ఆయన కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని విమర్శలు చేస్తుంటే ఈ విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నారు అనేటువంటి ఇలాగా చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఎందుకు అనవసరమైనటువంటి వివాదాలు చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విమర్శ చేసేటువంటి అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు అనేటువంటిది వీళ్ళ యొక్క సమస్య. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే ఈ ఆక్రమణల తొలగింపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక హైడ్రా తరహా ఒక కొత్త చట్టాన్ని, వ్యవస్థని నిర్మించి ఆక్రమణ తొలగిస్తామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే మరి లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి ఆ కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటి నుంచి ఆయన మారతారా లేదా అనేటువంటి చర్చ మాత్రం ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఆయన నుంచి మారటం మంచిదనేటువంటి అభిప్రాయం కూడా బలంగా వినపడుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమిటి చూడాలి.